హలో అండి. సండే స్పెషల్‌గా ఒక మంచి హెల్తీ హల్వా చేసుకుందామా? హల్వా ఏంటి, హెల్తీగా ఏంటి అనుకుంటున్నారా? నిజమండి. ఈ హల్వా గనక మీరు తిన్నారంటే చక్కగా వెయిట్ లాస్ అవుతారు. పిల్లలు కూడా మంచిగా హైట్ పెరుగుతారు. చాలా ఆరోగ్యంగా ఉంటారండి. మరి ఈ హల్వా ఏంటో ఇప్పుడు చూసేద్దామా? మరి ఎందుకు ఆలస్యం రండి. గుమ్మడికాయ హల్వా చేయడానికి నేనొక మీడియం సైజ్ గుమ్మడికాయ తీసుకున్నానండి. ఇది వెయిట్ ప్రకారం అయితే ఒక కేజీ పావు ఉంటుంది. మనకిక్కడ వెయిట్‌తో పని లేదండి. ఎందుకంటే మనం కప్పు కొలతలతో చూపిస్తున్నాం కాబట్టి ముందు గుమ్మడికాయని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లోపలున్న విత్తనాలు, ఆ పింక్ పార్ట్ మొత్తాన్ని తీసేయాలన్నమాట. ఇలా తీసేసుకున్నాం కదా! ఇప్పుడు చెక్కు తీసుకుందాం. నీట్‌గా చెక్కు అనేది కొంచెం కూడా లేకుండా మొత్తం చెక్కు తీసేయాలండి. ఇలా చెక్కు తీసుకున్న తర్వాత ఒక పెద్ద బెజ్జాలున్న గ్రేటర్ తీసుకొని దాంతో తురుముకోవాలి. ఇలా తురుముకున్న ఈ తురుము మొత్తాన్ని కూడా ఒక బౌల్‌లోకి తీసుకుందాం. ఇలా బౌల్‌లోకి తీసుకుంటే మనకి మెజర్‌మెంట్ అనేది కరెక్ట్‌గా వస్తుందండి. ఫస్ట్ టైం చేసినా కానీ గుమ్మడికాయ హల్వా అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 50 గ్రాముల నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 50 గ్రాముల జీడిపప్పు తీసుకొని దోరగా వేపుకుందాం. జీడిపప్పు ఇలా దోరగా వేగింది కదా! ఇప్పుడు ఇందులో 20 గ్రాముల కిస్మిస్ వేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇందులో పుచ్చపప్పు వేసుకోవచ్చు, బాదం పప్పు వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. నేనైతే మాత్రం జీడిపప్పు, కిస్మిస్ వేశాను. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగానే తురిమి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ తురుమును కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని గుమ్మడికాయలోని పచ్చివాసన పోయి ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూనే వేపుకోవాలండి. అప్పుడే మనకి హల్వా అనేది మంచి రుచిగా వస్తుంది. చూస్తున్నారు కదండీ! 8 నిమిషాలకి తురుమంతా దగ్గర పడిపోయి మనం వేసిన నెయ్యిని వదిలేస్తుంది చూసారా హల్వా? ఈ స్టేజ్‌లో మనం ఏ కప్పుతో అయితే మనం తురుము తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లం వేసుకుందాం. మీరు స్వీట్ కొంచెం తక్కువ తినాలి అనుకుంటే గనక కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కూడా మనం స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదండీ! నాకు ఈ బెల్లం ఇలా కరగడానికి 5 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు ఈ బెల్లంలోని నీరంతా ఎగిరిపోయి హల్వా దగ్గరకయ్యేంత వరకు మనం స్టవ్‌ని మీడియంలోనే ఉంచి ఉడికించుకుందాం. ఈ గుమ్మడికాయ హల్వా బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనం వెయిట్ ఉన్నామనుకో స్వీట్స్ తినాలంటే కొంచెం భయపడుతూ ఉంటాం కదా! అమ్మో! ఇంకొంచెం లావైపోతాము అని. కానీ ఈ హల్వా తినడం వలన వెయిట్ లాస్ అవుతారు. అలాగే చిన్న పిల్లల హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మా పిల్లలు పెరగట్లేదు, హైట్ పెరగట్లేదు అనుకుంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి, కంటి చూపు మెరుగుపడాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ గుమ్మడికాయ హల్వాని మనం ఒక్కసారి గనక చేసి పెట్టుకున్నామంటే వారం రోజుల వరకు నిల్వుంటుంది. రోజు ఒక 2 స్పూన్లు గనక పిల్లలకి పెట్టామంటే పిల్లలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని నెలలో ఒక్కసారైనా కానీ ఇలా హెల్తీగా పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా కమ్మగా తింటారు. చూసారు కదండీ! నీరంతా ఎగిరిపోయి హల్వా దగ్గర పడడానికి నాకు 7 నిమిషాల సమయం పట్టిందండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొద్దిగా యాలకుల పొడి, మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు, కిస్మిస్‌ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్‌గా మనకి గుమ్మడికాయ హల్వా అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! మరి నాకు టోటల్‌గా ఈ హల్వా రెడీ అవ్వడానికి 20 నిమిషాల సమయం అయితే పట్టిందండి. ఈ రెసిపీని ప్రేమ్ కుమార్ అనే ఒక తమ్ముడు అడిగాడండి, మన సబ్స్క్రైబరు. ఎప్పటినుంచో అడుగుతున్నాడు, "అక్క ఈ రెసిపీ చేయండి హెల్తీగా మీ స్టైల్‌లో" అని చెప్పేసి అడిగాడండి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుందండి, దాని మీద ఒకసారి క్లిక్ చేశారంటే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఓకే కదా, చేస్తారు కదా తప్పకుండా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.